అనేది చాలా ఒక మహాజాతర ఇది. ఈ సమ్మక్క యొక్క మహిమలు, ఆమె యొక్క ఈ యొక్క చేసే ఆమె వల్ల చేసే లాభాలు కావచ్చు, ఆమె చేసిన ఏదైనా కానీ ఆమె చేసిన ప్రతి ఒక్కటి కూడా అందరూ తెలంగాణ రాష్ట్రంలో కొలుసుకోవడం, దాని ద్వారా వారంతా కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా వాళ్ళు అనుకొని యొక్క కోరికలు తీర్చే తల్లిగా ఎంతో మందికి తన మహిమల్ని చూపిస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని ఎంతో సస్యశ్యామలంగా ఉండే విధంగా ఈ సమ్మక్క తల్లి చూస్తూ ఉంది. దానికి నిదర్శనమే ప్రజలు దాన్ని నమ్మకంగా కొలవడము, దాన్ని గుర్తించడం, ఆమెని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కొలుచుకోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకం. ముఖ్యంగా ఏంటంటే సమ్మక్క తల్లి అనేది ఒక కోయ కులం నుంచి వచ్చి ఏదైతే ఈ అడవి ప్రాంతంలో ఉండి ఎంతోమందికి ఈ రకంగా ఆమె మహిమలను చూపించడం, ఆ మహిమల ద్వారా వాళ్ళు తన కుటుంబ సభ్యులు ఎంతో అభివృద్ధిలోకి రావడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ యొక్క జాతర, ఈ యొక్క తల్లి సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అందరూ ఎవరైతే వారి కోరికలు కోరుకుంటూ ఇక్కడికి వస్తారో వారి కోరికలు తీరే విధంగా అమ్మ చూడటం, అందరూ దీన్ని తెలుసుకోవడం అనేది చాలా ఇది. ఎంతోమంది మేడారం వెళ్ళలేదు కాబట్టి తల్లి పొందిన వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో వెళ్ళడం, దాన్ని కొలుచుకోవడం, దాన్ని ఆరాధ్య దైవంగా చూసుకోవడం అనేది చాలా ఎంతో విలువైంది. అందరూ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటూ వారి కుటుంబం వారు అభివృద్ధిలోకి చెందాలని చెప్పేసి సమ్మక్క తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కూడా అభివృద్ధి చెందాలని ప్రపంచంలో కల్లా ఇంపార్టెంట్గా మన దేశం అభివృద్ధి చెందాలి. అలాగే ఇక్కడున్న ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి చెందాలని చెప్పేసి సమ్మక్క తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మేము ముఖ్యంగా సింగరేణి అధికారులు అయినప్పటికీ, కొత్తగూడెంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత వాసులమే ఇలాంటి ప్రాంత వాసులమే ఈ ప్రాంతానికి రావడము, మేము కూడా ఇందులో భాగం పంచుకోవడం అనేది కూడా మాకు కూడా ఎంతో సంతోషం. మా కులదేవత మాకే కాకుండా రాష్ట్రం మొత్తానికి ప్రజలందరికీ కూడా తన మహిమల ద్వారా అభివృద్ధి చెందే విధంగా చూసుకోవడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి జాతర ఎప్పటికీ ఎల్లప్పుడూ కొనసాగిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈరోజు మాట్లాడే అవకాశం కల్పించినందుకు అమ్మ తల్లి సాక్షిగా ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దీన్ని మీరు డెవలప్ చేయాలనుకుంటారా సార్? దీన్ని డెవలప్ చేయాలనుకుంటారా మీరు ఏమన్నా? డెవలప్ చేయాలి. డెవలప్ ఎప్పుడైనా ప్రజలందరూ కోరికల మేరకు ప్రజలు అందరూ ఆశీస్సులతో అందరూ దానికి డెవలప్ చేస్తే మంచిదే. పడాల్సిన అవసరం ఉన్న కొద్ది ఇంకేమన్నా దీంట్లో లోటుపాట్లు ఉంటే అది సరిదిద్దుకొని ముందు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, లైటింగ్స్ ఫెసిలిటీ ఇట్లా ఈ రకంగా అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్ళాలి ఎవరైనా అనేది నా యొక్క కోరిక. ఓకే, థ్యాంక్ యూ.